శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. రేపటి నుండి కూడా జ్యోతిష్య చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. 2036వ సంవత్సరం వరకు, అంటే ఈ 2026వ సంవత్సరం నుండి 2036వ సంవత్సరం వరకు దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ యొక్క కుంభరాశి వారు శత్రువులకు చెమటలు పట్టిస్తారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం, ఎలాంటి అదృష్టం వీరికి రాబోతుంది, అలాగే ఏ ఏ విషయాలలో ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా వీరు చేసుకునే దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంటూ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు పొడవైన, బలిష్టమైన, అందమైన ఆకృతిని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఈ కుంభరాశి వారు సంతోషంగా, ఉల్లాసంగా 10 మందికి కనిపిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి ముఖ్యంగా జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు ఏదైనా పనిని చేయాలంటే ఆ పనిని పట్టుదలతో పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు తాము చేసే ప్రతి పనిలో కూడా మంచి చెడ్డ ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ఇక ఈ కుంభరాశి జాతకులకు చూసుకున్నట్లయితే కనుక రేపటి నుండి ఒక 10 సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ రాశివారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో వీరికి అనుకూలమైన సానుకూలత ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎటువంటి సమస్యలైతే, ఇబ్బందులను, అడ్డంకులను ఎదుర్కొన్నారో వాటన్నిటి కూడా ఈ రోజు నుండి ఫుల్ స్టాప్ పెట్టబోతూ ఉన్నారు. అది ఎప్పటి వరకు అంటే కూడా దాదాపుగా 2036వ సంవత్సరం వరకు, అంటే 10 సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా కుంభరాశి వారు తమ జీవితంలో కెరీర్ పరంగా ఎంతో పురోగతిని వీరి జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు. ఇక కుంభరాశి వారు ఇంతకు ముందు ఏవైనా అప్పులు కానీ, లోన్లు కానీ, అంటే తమ కుటుంబ అవసరాల నిమిత్తం కానివ్వండి, వ్యాపారం కోసం కానివ్వండి, ఏవైతే గతంలో వీరు అప్పులు చేసే సందర్భాలు ఉన్నట్లయితే కనుక ఆ అప్పులన్నింటినీ కూడా వీరు ఈ సమయంలో తీర్చివేస్తారు. ఎందుకంటే వీరికి ఇప్పుడు దాదాపు రేపటి నుండి కూడా 10 సంవత్సరాల పాటు వీరు చేసే ప్రతి పనిలో కూడా ఆర్థికపరమైన లాభాలు వీరు ఎంతో పొందుకోబోతారు. ఇక ఆర్థిక పరంగా డబ్బులను 4 వైపుల నుండి సంపాదిస్తారు. ఇక డబ్బులు వీరి చేతికి అందడంతో గతంలో వీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చివేస్తారు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థిక స్థితి ఎంతో పురోగతి అనేది లభించబోతుంది. అటు ఉద్యోగపరంగా కానివ్వండి, ఇటు వ్యాపారం పరంగా కానివ్వండి, ఏ రంగంలో పనులు చేస్తున్నటువంటి కుంభరాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో వీరికి ఉండబోతుంది. కాబట్టి ఈ సమయంలో మీకు మంచి శుభ ఫలితాలు అయితే పొందుకోబోతున్నారని చెప్పొచ్చు. కాకపోతే మీకు ఈ సమయంలో అనుకోకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చులు కూడా అయ్యేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం డబ్బును ఖర్చు చేసినట్లయితే మీకు మంచిగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూసినట్లయితే, అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ, భూములు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక, ఆర్థిక పరంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించిన వాటన్నిటిని కూడా అదేవిధంగా అట్టిపెట్టి, అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం, లాభం అనేది వాటి నుండి మీకు అందదు అని ఇన్ని రోజులు మీరు ఎదురు చూసారో, ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి. అదేవిధంగా వంశపారంపరంగా మీకు రావాల్సిన ఆస్తులు కూడా మీకు చేతికి అందుతాయి. ఇక వాటి ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా కుంభరాశి వారు ఎన్నో మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే
రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలను రేపటి నుండి పొందుకోబోతున్నారు. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడతారు. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మీకు మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంటారు. అదేవిధంగా కళాత్మక రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారు అంటే సినిమా, టీవీ, వెబ్ సిరీస్ రంగాలలో ఉన్నటువంటి ఈ రాశి వారికి రేపటి నుండి మంచి మంచి అవకాశాలు పొందేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఈ నూతన సంవత్సరం 2026లో దానికి సంబంధించినటువంటి మంచి శుభవార్తను మీరు వినగలుగుతారు అని కూడా చెప్పొచ్చు. ఇక కుంభరాశి జాతకులు మరిన్ని శుభవార్తను పొందుకోవడానికి మీరు సోమవారం రోజున శివయ్యను దర్శించుకోండి, అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఆ శివయ్యను పూజించడం వల్ల మరిన్ని శుభఫలితాలు మీ జీవితంలో రాబోతూ ఉన్నాయి. దీంతో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం కూడా మీకు మంచి ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. మీరు విశేషంగా అద్భుతంగా ఈ నూతన సంవత్సరం నుండి దాదాపు 10 సంవత్సరాల పాటు తిరుగులేని జాతకులుగా ఆర్థిక పరంగా ఎంతో పురోగతిని పొందుకుంటారు. చూసారు కదండి, కుంభరాశి వారికి రేపటి నుండి కూడా 2036 సంవత్సరం వరకు ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతి లభించబోతుందో, ఎటువంటి అంశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి, అలాగే ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.